పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అది ఎప్పుడు కనుక్కుందాం. యోహాను 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చూసారా, దప్పికొనిన యెడల అదే పైన చెప్తుంది. ఇక్కడ పైన మనం అనుకున్నది చెప్పుకున్నది అదే, దేవుడు చెప్పింది అదే. దప్పికొనిన యెడల, దప్పికొన్నారా? ఆత్మ లేక తప్పికొన్నావా? దాహం వేసి తప్పికొన్నావా? ఆత్మ తెలియక దప్పిగా కొనలేదా? ఏదో నిర్ణయించుకోండి మీరే. దప్పికొన్న వారి మీద ఆ పండుగ మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు వలన నెరవేరినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు లేకపోతే, ప్రభు లేకపోతే, యేసయ్య లేకపోతే, దేవదేవుడు లేకపోతే పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేరే కాదు ప్రియులారా. పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు వారు మన రూపంలో వచ్చాడు, మానవునిగా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరైనా తప్పికొని ఉన్నారా, రండి నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? నా యందు విశ్వాసం ఉంచినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీలో దేవుని ఆత్మ లేకపోతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం సరిగా లేదన్నమాట. అదొకటే గుర్తు. దేవుని యందు మన విశ్వాసం ఖచ్చితంగా ఖండితంగా ఉంటే ప్రియులారా, ఉంటే ఏమవుతుంది? జీవ జల నదులు మీ కడుపులోండి ప్రవహిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన విశ్వాసం సరిగా ఉండాలా.